అందరికీ నమస్కారం. సో గత వారం రోజుల క్రితం జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో, లైక్ రేప్ అండ్ మర్డర్ కేసు ఇష్యూ కోల్కతాలో జరిగిన ఇష్యూ పైన సో ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ మేము ప్రస్తుతము గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి కూడా మేము కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మా ఆర్గనైజేషన్ మెంబరు ఆకర్ష్ గారు కూడా ఉన్నారు. సో వారితో ఏవైతే ఒపీనియన్స్ ఉన్నాయో, అంటే ఏవైతే దీనికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది, సో ఎలాంటి అది వీటిపైన అంటే ఇమీడియట్ లైక్ న్యాయపరంగా కానీ తర్వాత డాక్టర్స్ జరగాల్సిన ఎట్లా న్యాయాలు కానీ అవన్నీ వాటి గురించి ఒకసారి ఆకర్షణ అడిగి తెలుసుకున్నాము. చెప్పండి. సో ఈ రోజు మనకి దాదాపు లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి దేశవ్యాప్తంగా కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. దాని గురించి అందరు డాక్టర్స్ నిరసన తెలుపుతున్నారు. నార్మల్ సామాన్య ప్రజలు కూడా బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. దాని ద్వారానే మేము ఇక్కడ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ రోజు ఇక్కడ మేము చాలా మంది డాక్టర్లతో కలిసి మాట్లాడినప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే, అక్కడ డాక్టర్లు డిమాండ్ చేసేది మేజర్గా ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటంటే, బేసిక్ గా ఏ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ప్రైవేట్ హాస్పిటల్ అయినా, అక్కడ ఉన్న డాక్టర్లు కానీ, నర్సులు కానీ, అక్కడ ఉన్న మొత్తం సిబ్బందికి వాళ్ళకి వైలెన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ బిల్లుని 2019 లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, కానీ ఇంకా అది యాక్ట్ గా మారలేదు. యాక్ట్ గా మారితే ఇక్కడ డాక్టర్లు కానీ స్టాఫ్ అందరికి ప్రొటెక్షన్ లభిస్తున్నది ఇట్లాంటి వైలెన్స్ నుంచి. అంతేకాకుండా మనకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టే కాకుండా మన దేశవ్యాప్తంగా పాష్ యాక్ట్ కానీ, విశాఖ గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు తరఫున ఉన్నాయి. అంటే వర్క్ ప్లేస్లలో సెక్షువల్ హరాస్మెంట్ కానీ, ఏ రకమైన సెక్షువల్ అబ్యూస్ కి ఎవరు పాల్గొనొద్దని చెప్పేసి ఈ యాక్ట్, ఈ గైడ్ లైన్స్ మనం రూపొందించుకోవడం జరిగింది మన దేశంలో. కానీ ఇంకా ఈ పాష్ కానీ, విశాఖ గైడ్ లైన్స్ ఇంకా అమలుకి నోచుకోవట్లేదు ఎక్కడ కూడా. అంటే ఇంకా ఆడవాళ్ళ మీద అటాక్స్ కానీ, వివక్ష కానీ, లేకపోతే అత్యాచారాలను పెరిగిపోతున్నాయి. మా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తరపున మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు నిర్భయ 2 ఈ కేసుకి న్యాయం దొరకాలి. అట్లనే మనకి ఇక్కడ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. సో నరేందర్, మీరేమనుకుంటున్నారు? సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక నార్మల్ వ్యక్తులు కూడా వెళ్ళడానికి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకనంటే అక్కడ ఉన్న వాతావరణం కానీ, అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు సో నార్మల్ వ్యక్తి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇలాగే ఇప్పుడు మామూలుగా పేషెంట్స్ వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు డాక్టర్స్ కు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు వాళ్ళు మాత్రం ఎలాగ ముందుకు వస్తారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటే ఇంకా ఏవైతే వాళ్ళకు ఇవన్నీ పటిష్టమైన భద్రత కానీ ఇవన్నీ లేనప్పుడు ఎవరైనా ముందుకు రారు, ముందుకు చూపారు. సో అది నా ఒపీనియన్. ఇంకా ఏదైతే ఇప్పుడు మొన్న జరిగిన విషయంలో అతను అక్కడ ఏం జరిగింది, మద్యం దాగి వచ్చేసాడు. ఓకే, సో అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు అతను ఒక సివిల్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సహాయక వ్యక్తిగా పనిచేస్తున్నాడో అతనే మద్యం సేవించి వచ్చి అసలు గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ మద్యం సేవించి రావడమే తప్పు. సో అలా ఎలా పర్మిషన్ ఇచ్చారో అది కూడా తెలియాల్సిన విషయము. సో ఏవైతే ఈ విషయాలు ఉన్నాయో, ఒకటి ఏంటంటే విద్యా వ్యవస్థల్లో కూడా అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే పాఠశాలల్లో ఉన్నప్పటి నుంచే పిల్లలకు వీటిపైన అవగాహన కల్పించాలి అప్పటి నుంచే. ఎందుకంటే మొక్క యుంగు అనేది మానవ యుంగు. సో ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో కానీ, తర్వాత జెడ్పీహెచ్ స్కూల్లో కానీ వీటిపైన అవగాహన కల్పించాలి. అంటే ఏమేమి చట్టాలు ఉన్నాయి దీని గురించి, తర్వాత మహిళలకు ఎలా గౌరవించాలి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలి. సో అది. థ్యాంక్ యూ.